నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో నిర్వహించేటటువంటి రథోత్సవంలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో, రథోత్సవం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు శ్రీశైలము, కాళహస్తి ఇలాంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రథోత్సవాన్ని దర్శనం చేసుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోవాలంటే కఠోపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకాలను తెలుసుకోవాలి. కఠోపనిషత్తులో ప్రధానంగా 2 శ్లోకాలు ఉన్నాయి. యస్తు అవిఘ్నవాన్ భవేత్ అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాని వశ్యాని దుష్టస్వ ఇవ సారథౌ. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం ఏంటంటే యస్తు విజ్ఞానవాన్ భవేత్ యుక్తేన మనసా సదా తస్యేంద్రియాని వశ్యాని సదస్వ ఇవ సారథౌ అని రెండో శ్లోకం ఉంది. అంటే కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే మానవ శరీరాన్ని ఒక రథంతో పోల్చింది. ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలను శరీరంలో ఉన్న ఇంద్రియాలతో కఠోపనిషత్తు పోల్చింది. ఆ రథంలో ఉన్నటువంటి సారథిని మనస్సుతో, సారథి చేతిలో ఉన్నటువంటి కళ్యాన్ని బుద్ధితో కఠోపనిషత్తు పోల్చింది. అంటే కళ్ళెం అనేటటువంటి బుద్ధి సరైన మార్గంలో ఉన్నప్పుడే ఇంద్రియాలనేటటువంటి గుర్రాలు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి. రథంలో ఉన్నటువంటి రథికుడు ఆత్మ, అంటే శరీరంలో ఉన్న ఆత్మ భగవంతుణ్ణి చేరుతుంది. అంటే ఆత్మ భగవంతుణ్ణి చేరాలంటే మనస్సు చంచలంగా ఉన్నప్పటికీ దాన్ని నియంత్రణలో ఉంచుకొని బుద్ధి సరైన మార్గంలో ఉండాలి. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు సరైన మార్గంలో వెళ్ళి భగవంతుణ్ణి చేరతాయని కఠోపనిషత్తులో చెప్పారు. రథోత్సవంలో కూడా ఇదే సందేశం ఉంది. శరీరాన్ని రథంగా తీసుకుంటే ఆ రథానికి ఉన్నటువంటి చక్రాలు వెళ్ళే మార్గం అనేది ఉత్తమమైన మార్గం అవుతుంది. ఆ మార్గం ఉత్తమమైనదైనప్పుడు మనం భగవంతుణ్ణి చేరతాం. రథంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి మనం దర్శనం చేసుకున్నాము అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే శరీరం అనేటటువంటి రథాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్ళి ఈ శరీరం అనే రథంలో ఉన్నటువంటి పరమశివుడు అనేటటువంటి ఆత్మను తెలుసుకోవాలి, శివోహం అన్న భావన పొందాలి. అది రథోత్సవంలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం. కాబట్టి రథోత్సవం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏంటంటే శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. శరీరంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి దర్శనం చేసుకోవాలి. అందుకే జ్వాలాయ నమః జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః, పరమాయ నమః పరమలింగాయ నమః అంటూ ఆత్మగా, జ్యోతిగా, పరంజ్యోతిగా మన శరీరంలోనే ఆత్మస్వరూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకోవటమే రథంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటంలో ఉన్న అంతరార్థం. ఆ స్థితికి ఎదగాలంటే మనోబుద్ధులు సంస్కరించుకోవాలి, అంతఃకరణ శుద్ధి రావాలి. అలా వచ్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పటమే రథంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోవటంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన మాఘ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. భూమి యందు ఎన్ని కిరణాలు, జలమునందు ఎన్ని కిరణాలు, ఇవన్నీ చెప్పారు. ఆ లెక్కంతా చెప్తున్నారు. ఈ కిరణాలు మొత్తం కలిపితే 360 వస్తాయి. 360 అంటే కంప్లీట్ సర్కిల్, సంపూర్ణం. అంటే వీటన్ని విడివిడిగా కనబడుతున్నాయి. విడివిడివన్నీ కలిస్తే సంపూర్ణం. ఆ సంపూర్ణ అమ్మవారు అంటే సంపూర్ణమైన అమ్మవారి నుంచి వచ్చిన కిరణములు ఒక్కొక్క దాని యందు ఒక్కొక్కటి చొప్పున విడిబడి అంత కలిపితే సంపూర్ణంగా గోచరిస్తుంది. కనుక లోకమనే ఒక చక్రంలో కనబడుతున్న కిరణాలన్నీ మనం చూస్తూ ఉంటే లోకాతీత, గుణాతీత అయినటువంటి అమ్మవారి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. కనుక ఇందులో ఉన్నదంతా ఆవిడ కిరణాలను తలంచుకుంటూ చరణాలని ధ్యానించాలి. ఆ ఏ కిరణాలు ఏ సంఖ్యల్లో ఎక్కడెక్కడున్నాయో ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. క్షితౌ షట్పంచాశద్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివిద్విషట్త్రింశన్ మనసి చతుషష్టిరితి ఏ మయూఖాః తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఒక్కొక్క శ్లోకాన్ని చదవకండి, ధ్యానించండి. ఒక్కొక్క శ్లోకాన్ని చదవడం నుంచి ధ్యానించడానికి వెళితే అదే పెద్ద ఉపాసనం. క్షితౌ షట్పంచాశత్, ఏమి లెక్కడి చెప్పేశారండి. భూమి యందు 56 కిరణాలు ఉన్నాయి. వీటిని కళలు అంటారు. 56
కళలు. 56కి పేర్లు ఉన్నాయండి. కనుక 56 కిరణాలు భూమి యందున్నాయి. ద్విసమధిక పంచాశదుదకే, జలమునందు 52 కిరణాలు. జాగ్రత్తగా లెక్క కట్టండి. 56, 52 కలుపుకుని ఉంచుకోండి ఒక పక్కన. హుతాసే ద్వాషష్టి, అగ్ని యందు 62 కిరణాలు. చతురధిక పంచాశదనిలే, వాయువునందు 54. ఈ పాదంలో 2 చెప్పడంలో ఈ 2 కలుపుకుని పక్కన ఉంచుకోండి. 56, 52 కలిపితే ఎంత అయింది? 108. 62, 54 కలిపితే 116. అది అలా గుర్తుపెట్టుకోండి. దివిద్విషట్త్రింశత్, ఆకాశమనందు 72 కిరణాలు. మనసిచ చతుషష్టి, మనస్సు యందు 64. 72, 64 కలిపితే 136. ఇది అలా పెట్టుకోండి. అంటే ఇప్పుడు పంచభూతములు ప్లస్ మనస్సు ఎక్కడున్నాయి? ఇవి మనలో ఉన్నాయి, విశ్వమంతా ఉన్నాయి. ఇక్కడ ఏ మెటీరియల్ అక్కడ అదే మెటీరియల్. కానీ విశ్వమంతా పంచభూతాలు ప్లస్ అంతఃకరణం, ఇక్కడ కూడా పంచభూతాలు ప్లస్ అంతఃకరణం. ఇది ఉంటేనే ప్రపంచం. కానీ వీటిల్లో ఉన్నది అమ్మవారి కిరణాలు. అవి లేకపోతే ఇవి పని చేయట్లేదు. ఇవన్నీ పని చేయడానికి కారణం అది ఇక్కడ. కనుక అందులో పనిచేస్తున్న కిరణాలు పట్టుకుని కిరణాలకు ఆధారమైన చరణం వైపు మనం ప్రయాణం చేయాలి. చరణం దగ్గర ఆగిపోవాలి. ఇక్కడ చరణాలు ఎక్కడున్నాయి? ఇవి మయూఖాహ, ఇంతవరకు చెప్పిన కిరణములు. తేషామపి ఉపరి తవ పాదాంబుజయుగం, వీటికి పైన నీ పాదపద్మాలు ఉన్నాయి అమ్మా అన్నారు. అంటే వీటికి పైన అమ్మ పాదపద్మాలు ఉంటే అమ్మవారు ఎక్కడున్నారు? పాదములే వీటి పైన ఉన్నాయంటే అమ్మవారు ఆ పాదములతో పాటు ఇంకెంత పైన ఉన్నారు చూడండి. ఇక్కడ త్రిపాదుర్ధవుదైత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. పాదమే ఇదంతా, పైన అంతుందో పరిశీలించండి. ఇక్కడ అంటే అమ్మవారి సౌందర్యం ఎందుకు లోకాతీతం ఇప్పుడు తెలిసింది కదా. లోకం అంటే 5+1. 5+1 ఎందు అమ్మవారి కిరణములు ఉన్నాయి, వీటి పైన చరణాలు ఉన్నాయి. ఆ చరణాల నుంచి వస్తున్న రేస్ అండి ఇవన్నీ. ఇక్కడ ఆ రేస్ అంతా ఇలా ఉన్నాయంటే రేసుని అందిస్తున్నటువంటి ఆ బింబం ఎంతుందో, ఆ కాంతిపుంజం ఎంతుందో, ఆ తల్లి సింధువు, ఇవి బిందువులు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఆ తల్లిని అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అంతేగాని వీటి బట్టి తల్లి కాదు, తల్లి యొక్క కిరణములు ఇవన్నీ. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. దాన్ని అనుసరించి వస్తున్నాయి కిరణాలు, బింబాన్ని అనుసరిస్తూ వస్తుంటాయి. అలాగా ఇవన్నీ వెలిగిపోతున్నాయంటే దేనివల్ల వెలుగయ్యో తెలియాలి. ఒకడు గదిలోకి వచ్చాడు, ఏ వస్తువు కనబడట్లేదు అన్నాడు. ఉన్నాయి ఏవో చెప్పవయ్యా అన్నాడు. కనబడకపోతే ఎలా చెప్తానండి అన్నాడు. వెంటనే లైట్ వేశారండి. అప్పుడు వాడు చెప్పడం మొదలెట్టాడు. టేబుల్ ఉంది, టేబుల్ మీద సూది ఉంది, అక్కడ కూడా చెప్పగలిగాడు. సూది ఉంది, పేపర్ ఉంది, పేపర్ వెయిట్ ఉంది, గోడ మీద బల్లి ఉంది, అన్నీ చెప్పాడు. కానీ ఇవన్నీ చూపించే లైట్ ఉందని చెప్పలేదు. అలాగే ప్రపంచంలో పదార్థాల గురించి అన్ని మాట్లాడతాం, కానీ పదార్థాలని ప్రకాశింపజేసే పరమార్థం గురించి మాట్లాడట్లేదు. అది ఆ పరమార్థం అమ్మవారు. ఆ కిరణాలు విశ్వమంతా ఉంటూ కిరణాలకు పైన చరణాలు ఉన్నాయి. దీన్ని బట్టి అమ్మవారిని తెలుసుకోవాలి. ఇక్కడ ఈ లెక్కలో మనం పరిశీలిస్తే ప్రకాశయంత కాలాంస్తే తస్మాత్ కాలాత్మకస్త్రయ షష్ట్యుత్తరంచ 300 దినాన్యేవచ హాయన. శాస్త్ర ప్రమాణంలో చూపిస్తున్నాడు. ఇక్కడ 360 వచ్చే మొత్తం కలిపితే మీకు లెక్క 360 అనగా భూమి, నీరు ఇవన్నీ చెప్పారు కదా. దీని అర్థం మీరు గమనిస్తే 360 రోజులు ఒక సంవత్సరం. 365 పక్కన పెట్టండి, కంప్లీట్ 360. స్పేస్ అండ్ టైం రెండిటికి కూడా ఇంతే. స్పేస్ అండ్ టైం అంతే కదా. ప్రపంచం అంతే స్పేస్ అండ్ టైం, దేశం కాలం. వాటిల్లో ఉన్న వస్తువులు పక్కన పెట్టేద్దాం, దేశకాల వస్తువులు అన్నారు. దేశకాల వస్తువులు అమ్మవారి వల్ల ప్రకాశిస్తున్నాయి. కానీ అమ్మవారు దేశకాల వస్తువులు లిమిటెడ్ కాదు. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. దేశకాల వస్తువులకు అతీతురాలు. అంటే ఉపరి అంటే అతీత, అతీతైన తత్వమే దేశకాలముల యందు వ్యాపించింది. దేశము అంటే కంప్లీట్ 360 డిగ్రీస్ విశ్వచక్రం. కాలము కాలచక్రం అంటారు కదా. కాలచక్రం అంటే ఒక ఆవృత్తి, ఒక సైకిల్. ఆ ఒక సైకిల్ ఏంటంటే వసంత ఋతువు నుంచి శిశిర ఋతువు వరకు ఒక సైకిల్. లెక్క కడితే 360 రోజులు. అవునా లేదా? ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క ప్రకృతి తత్వం ఎక్కువగా ప్రకాశిస్తుంది. వర్ష ఋతువులో జలతత్వం ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా వేసవిలో అగ్నితత్వం, ఒక ఋతువులో వాయుతత్వం, ఒక ఋతువులో పృథ్వీతత్వం యొక్క వికసనం కనబడుతుంది. అంటే పంచభూత తత్వములు అన్ని కాలములు ఉన్నప్పటికీ ఒక తత్వం యొక్క ప్రకోపం ఎక్కువ కనబడుతుంది. అందుకే భూమి యందు ఈ చెప్పేటప్పుడు ఆ లెక్క కట్టి మనం చూస్తే ఈ పంచభూత తత్వముల యొక్క స్వరూపమే ఋతువుల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అలాగే పంచభూత తత్వముల స్వరూపమే వస్తువుల్లో, దేశంలో కూడా కనబడుతుంది. స్పేస్ అండ్ టైం కూడా పంచభూత తత్వములు అంతఃకరణమే. అలా మనస్సు కూడా వివిధ కాలాల్లో వివిధ రకాల కళల వృద్ధి, కళలు తరగడం కనబడుతుంది.
ఇవన్నీ కూడా చూస్తే ఈ 360 కళ్ళతోనే తిరుగుతున్నాయండి, చక్రాలతోనే మొత్తం. అంటే కాలం కూడా అంతే. అమ్మవారు కాలానికి కూడా అతీతురాలు, దేశానికి అతీతురాలు, కాలానికి అతీతురాలు, వస్తువులకు అతీతురాలు. కానీ అతీత అని చెప్పడమే ఉపరి అని చెప్పడం. నువ్వు చూస్తున్నవి దేశకాల వస్తువులు, కానీ దేశకాల వస్తువులు ఒక ఉనికి కలిగి ప్రకాశించడానికి కారణమైన శక్తి కిరణాలన్నీ ఆవిడవే, కానీ వీటికి అతీతురాలు ఆవిడ. కనుక మరి 2 రకాల దృష్టి ఉండాలి. విశ్వవ్యాపిని అమ్మవారు, విశ్వాతీతురాలు అమ్మవారు, రెండు కూడా. కానీ విశ్వం కనబడుతున్నంతసేపు నువ్వు విశ్వవ్యాపకురాలు అమ్మ అని ఎరుక కలిగి ఉపాసన చేయి. విశ్వాన్ని దాటిపోయిన సమాధి దృష్టిలో విశ్వ అతీతురాలని తెలుసుకో. కానీ ఏది విశ్వాతీతమో అదే విశ్వవ్యాపకం, ఏది విశ్వవ్యాపకం అది విశ్వాతీతం. సత్యం విశ్వమా విశ్వాతీతురాలే. కానీ విశ్వం నీకు కనబడుతున్నంతకాలం విశ్వవ్యాపకురాలు ఆవిడే అని తెలుసుకో. కానీ విశ్వం అనగా పంచభూతాలు ప్లస్ మనస్సు గనక అమ్మ కిరణ శక్తులు అలా వ్యాపించున్నాయని తెలుసుకో. కానీ కాలమైన దేశమైన అమ్మని గుర్తు చేస్తున్నాయి నీకు. విశ్వం ఎందుకుందయ్యా అంటే విష్ణువుని గుర్తు చేయడానికి తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ విశ్వాన్ని చూసి విష్ణువుని మర్చిపోతే అజ్ఞానం. అది ఇక్కడ గుర్తు ఎలా తెలుస్తుందంటే ఆ తల్లి కిరణాలు ఇవన్నీ. ఆ కిరణాలతో ఉన్న ప్రపంచమే ఎంత ఉంటే, పాదాల నుంచి వచ్చే లెక్క కందే కిరణాలు ఎంత ఉంటే లెక్క కందని ఆ చరణాలు ఎంత గొప్పవో. మొత్తం ఈ శ్లోకంలో ఎంత విజ్ఞానాన్ని ఇచ్చారు చూడండి. ఇప్పుడు మొదట క్షితౌ షట్పంచాశద్ విషమధిక పంచాశదకే 108 ఇవి అగ్ని కిరణాలు, అగ్ని కళలవి. రెండవది 62, 54, 116 అవి సూర్య కళలు. తర్వాత చెప్పిన 72, 64 ఆకాశం మనస్సు, అది చంద్రకళలు. అగ్ని కళలు, సూర్య కళలు, చంద్రకళలు. అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 విశ్వమంతా మరొకటి తెలుసుకోండి ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతి ఒక్కరూ కూడాను ఏ విద్యను నేర్చుకునేటప్పుడైనా సరే, ఎటువంటి విధి విధానాన్ని పాటించేటప్పుడైనా సరే ఈ యొక్క శ్లోకాన్ని పఠించే ప్రారంభించాలి అంటోంది శాస్త్రం. గురువుకు నమస్కారం చేసిన తదుపరి మీ యొక్క దినచర్యను ప్రారంభించాలి. ఈ సృష్టిలో మొట్టమొదటి గురువు శ్రీమాత్రే నమః, జన్మనిచ్చిన తల్లి, తరువాత తండ్రి, తరువాత విద్యను నేర్పేటువంటి గురువు, బోధ గురువు. ఈ ముగ్గురు కూడాను దేదీప్యవంతమైన ప్రభావాన్ని మనకు అందజేస్తారు. అయితే లోకానన్నిటికీ కూడాను ఆది గురువు ఎవరు, ఆయన ఏం చెప్పారు అని ఆలోచన చేస్తే ఆది గురువు పరమేశ్వరుడే. ఆయన మౌనం ఎంత గొప్పదో చక్కగా వివరణ ఇచ్చాడు. బాగా తపస్సు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఋషులు సైతం ఈ సృష్టి యొక్క విన్యాసతత్వం అర్థం కాక అసలు సిసలైనటువంటి ప్రభావం ఎక్కడా అని ఆరాట పడుతున్న సందర్భంలో ఆయన మర్రి చెట్టు కింద దర్శనమిచ్చి చిన్న బాలుడిగా జ్ఞానముద్రలో మౌనంగా ఉన్నాడు. ఆ ముద్రలో దాగిన అపురూప లక్షణాన్ని అవగాహన చేసుకొని, ఆహా, ఇదే మానవ జీవితం యొక్క దివ్యవంతమైన ప్రభావం అని తపస్సంపన్నులందరూ కూడా అర్థం చేసుకొని ఆయనను దక్షిణామూర్తి స్వరూపుడిగా, అన్నిటికీ ఆది గురువుగా భావన చేసి ఆ స్వామి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడాను దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అని తెలియజేశారు. గురువారం నాడు ఆ దక్షిణామూర్తి స్వామిని
మనసు నిండా నింపుకొని శ్రీ దక్షిణామూర్తయే నమః అని చెప్పేసి మనం అనుకున్నా చాలు. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మూలమంత్రాన్ని జపించినా కూడాను విద్యలో వినయ సంపత్తితో పాటు జ్ఞానైశ్వర్యాన్ని ఆ స్వామివారు మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. షష్ఠిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 6:18. తిథి చతుర్దశి ఉదయం 8:52 వరకు. తరువాత అమావాస్య రాత్రి తెల్లవారుజామున 6:13 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3:39 వరకు. వర్జం రాత్రి 10:15 నుంచి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:19 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు. అమృతకాలం మిగులుగా ఉన్నది సూర్యోదయం తర్వాత ఉదయం 7:27 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:30కి. నేటి విశేషం 3 తిథులు కలిసి వచ్చాయి అవమాదినం. అలాగని ఈరోజు బ్రహ్మకు పూజ చేస్తారు. ఈరోజు చేసేటువంటి స్నాన దాన పితృదేవతారాధనలు విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వెన్నతో ధేనువును భావన చేసి దానం చేయాలి. అలాగే ఇది ద్వాపర యుగాది కాబట్టి పితృదేవతారాధనకు ప్రత్యేకించి సమయాన్ని కేటాయించాలి. తద్వారా వంశము వృద్ధి చెందడంతో పాటుగా సజ్జనులుగా పిల్లలు రూపుదిద్దుకుంటారు. ఆ విధంగా చాలా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. అలాగే ఈరోజు అమాధనిష్టాయోగం అని ఒకటి ఉంది. మాఘమాసంలో కుంభాదిత్యం అంటే సూర్యుడు కుంభరాశిలో ఉండగా విశేష ఫలితం చెప్పారు. దీని రోజున మనం పితృదేవతారాధన చేసినట్లయితే 10,000 యుగాలు పితృదేవతల్ని ఆరాధించిన సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే అమాగురు యోగం ఉంటుంది. దీంట్లో స్నానం, నదీ స్నానం, విశేషించి జాహ్నవీ స్నానం అంటే గంగా స్నానం చేసినట్లయితే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇలాగే ఈరోజు పద్మక యోగం అనేటువంటిది ఒకటి ఉంది. స్నానం, దానం అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అయితే మనం ఇలా చేసేటప్పుడు వేరు పర్వదినాలకు సంబంధించినటువంటి దానాలు చేసేటప్పుడు ఒకే దానానికి అమాగురువార యోగ ప్రయుక్త, పద్మక యోగ ప్రయుక్త, అమాధనిష్ఠా యోగ ప్రయుక్త, అవమాదిన ప్రయుక్త దానం తంత్రేణ కరిష్యే అని కనుక అన్నట్లయితే అన్ని ఫలితాలు కూడా సిద్ధిస్తాయి. ఒకేసారి చేసినా కూడా 4 సార్లు దానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. అలా ఇది చాలా అత్యుత్తమమైన దివసం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఏమీ చేయలేని వారు కూడా ఈరోజు సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు జనని గనక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రం చేసుకుంటూ చక్కగా ఆ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. జీవితంలో అనుభవయోగ్యమైనటువంటి సంపద పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు.
ముత్యాలు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం. నూట 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నమిస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంతకాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే, అథాంగ పూజ అని ఉంటుంది పూజ చేసే ముందు. ఏదో పాదవు పూజయామి, గుల్భవు పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందవు పూజయామి, బాహూన్ పూజయామి, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, కామేశబద్ధమంగళ్య సూత్రశోభితకంధరా అని నామని చెప్పాననుకోండి, కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చునుంటే అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే, ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు వేసుకుని ఉంటే, నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమస్వతంత్రంతో నా మోకాళ్ళ మీద పైకి లేచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మెప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోపెట్టుకుని లోకములను కన్న తల్లివమ్మ నువ్వు, నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది, మహా ఇల్లాలివి, మహాపతివ్రతవి, అమ్మా నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష అని వంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతూ ఉంటే కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభితకంధరా అంటాను. తర్వాత నామం గుర్తొస్తుందా? ఇన్నాళ్ళకి నా మనసు రమించి ఆవిడ మంగళసూత్రం, ఆ తల్లి, ఆ కంఠం, ఆ 3 గీతలు, ఆ భుజాలు, భుజకీర్తులు, నా తల్లి పట్టుబట్ట, ఆ సువాసనలు, నా తల్లి చిరునవ్వు కనపడుతుంటే అంత దగ్గరగా ఆవిడ మోకాళ్ళ దగ్గరగా నా చేతులు పెట్టి మంగళసూత్రాలు పట్టుకుని కళ్ళకద్దుకుని మురిసిపోతున్నాను. ఆనంద భాష్పాలు రాలుతూ రోమాంచితమై ఉన్నాను. నీ మాట వల్ల బహిర్ముఖుణ్ణైపోయాను. పోయింది పూజ. ఇప్పుడు చెప్పండి, నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే, సిద్ధి దాని వలన కలుగుతుంది. నామం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టినప్పుడు అర్థమై, ఇంకా మళ్ళీ ఎప్పుడో శివశైక్య రూపిణి లలితాంబికాని అన్నాడు అనుకోండి, ఏమి నామం జరిగినట్టు దిక్కుమాలింది. ఎందుకోసం ఆ వ్యాయామం అంతా కాదు. అసలు నువ్వు రమించాలి, నువ్వు చదువుతుంటే పక్కవాడు రమించాలి. అది నామం చదవడం అంటే. అందుకని ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు ఇవి. మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ దయామయ, నువ్వు ఆత్మీయులకు దూరమైపోయావు, పరదేశంలో ఉన్నావు, అందులోనూ నీకు సాటి కాని వారితో సహవాసం చేస్తున్నావు, విషయభోగాలను అనుభవిస్తున్నావు, అందువల్లే కృషించి పాలిపోయావు. నీ మిత్రులను నువ్వు చక్కగా ఆదరిస్తున్నావు, అయినా కూడా నీ స్వభావ దోషం వల్ల వారు నీపై ప్రేమ చూపించడం లేదు, అందువల్లే నువ్వు కృషించిపోయావు, పాలిపోయావు. నీకన్నా గుణాలలో తక్కువ వారైనా జడులు కూడా ధనం ఐశ్వర్యాలతో నిన్ను మించిపోయారు, నిన్ను అవమానిస్తున్నారు, అందువల్లే కృషించి పాలిపోయావు. నువ్వు ఏమన్నా తక్కువ వాడివా? కాదు, నువ్వు అందరికన్నా గొప్పవాడు, అధికుడు, గుణవంతుడు, పండితుడు, వినయశీలుడు, అయినా నువ్వు గౌరవించబడడం లేదు ఎవరితో కూడా. గుణహీనులు, పామరులు సత్కరించబడుతున్నారు, దాన్ని నువ్వు చూస్తున్నావు. ఇదే నువ్వు కృషించటానికి, పాలిపోవటానికి గల కారణం. సరైనటువంటి బ్రతుకు తెరువు లేక బాధపడుతున్నావు. నేను గొప్పవాడని కదా, నా బ్రతుకు ఇలా అయిపోయిందేమిటి అని నిందించుకుంటున్నావు, అందువల్లే కృషించి పాలిపోయావు. జనులు మనస్సులు కామక్రోధాలకు లోనై వారు అపమార్గాలలో నడుస్తూ కష్టాలు పడుతున్నారు. అటువంటి వారి గురించి నువ్వు బాధపడుతున్నావని నేను అనుకుంటున్నాను. అందుకే నువ్వు కృషించి పాలిపోయావు. నీ ప్రజ్ఞ కారణంగా నువ్వు గౌరవించదగినవాడు, కానీ అజ్ఞానులు నీ ప్రజ్ఞను గుర్తించలేక నిన్ను పరిహసిస్తూ ఉంటారు. చెడ్డవారు నిన్ను నీచంగా చూసి ఉంటారు, అందువల్ల నువ్వు కృషించి పాలిపోయావు. ఎవడైనా శత్రువు మిత్రుడిలాగా మాట్లాడుతూ, మర్యాదస్తుడిలాగా ప్రవర్తిస్తూ నిన్ను తప్పకుండా మోసం చేసే ఉంటాడు, అందువల్లే కృషించి పాలిపోయావు. నువ్వు ఎలా మంచి చేస్తున్నావో అందరికీ తెలుసు. నువ్వు రహస్యాలను గ్రహించడంలో నేర్పరివి కూడా. నువ్వు సమర్థుడివయ్యా, అయినా చెడు బుద్ధి గలవారు నిన్ను గౌరవించకుండా ఉండవచ్చు, అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. నీ అంత మంచివాడు లేడు. నువ్వు కనుక నోరు తెరిస్తే చెడ్డవారి మధ్యలో కూడా మంచి మాటలే చెబుతావు, అయినా కూడా దురదృష్టం వల్ల నీ గుణాలు వెలుగులోకే రాలేదు, అందువల్ల నువ్వు కృషించి పాలిపోయావు. నీకు ధనము, బుద్ధి, పాండిత్యము పెద్దగా లేవు, అయినా కేవలం నీ శక్తితోనే ఉన్నత స్థానాన్ని కోరుకొని ఉండవచ్చు. నువ్వు అది నీకు లభించకపోయి ఉండవచ్చు, అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. ఈ విషయంలో నాకు ఇలా తోస్తుంది. అదేమిటంటే, బహుశా నీ మనస్సు తపస్సుపై లగ్నమై ఉండవచ్చు. అడవిలోనే నువ్వు నివసించాలని భావిస్తూ ఉండవచ్చు. నీ బాంధవులు దానిని అంగీకరించకపోవచ్చు, అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. లేదా నీ కొడుకు పచ్చి దుర్మార్గుడే ఉండవచ్చు. నీ అల్లుడు నీ ఆస్తిని పూర్తిగా తుడిచిపెట్టేసి ఉండవచ్చు. నీ భార్య నీ మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు, అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. నీ సోదరులు నమ్మించి ద్రోహం చేసి ఉండవచ్చు. నీ తండ్రి, తల్లి, అన్న కానీ గురువు మొదలైన వారు కూడా ఆకలితో కృషించి మరణించి ఉండవచ్చు. లేదా నువ్వు విప్రుడివి కానీ గోవును కానీ హత్య చేసి ఉండవచ్చు. విప్రుడి సొమ్మును దొంగిలించి ఉండవచ్చు. దేవతల దానాన్ని కాజేసి ఉండవచ్చు, అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. లేదా నీ భార్యను ఎవరైనా అపహరించి ఉండవచ్చు. లోకము నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు. లేదా అజ్ఞానంతో నువ్వు ముసలవాడే ఉండవచ్చు, అందువల్లే కృషించిపోయావు. నువ్వు ముసలితనంలో ధనం ఉపయోగపడుతుందని ధనాన్ని దాచుకొని ఉండవచ్చు. దానిని ఎవరైనా అపహరించి ఉంటారు. నువ్వు మంచివాడివే, కానీ జీవితాన్ని గడపడం కోసం దుర్జనులను సేవించి ఉంటావు. నువ్వు కృషించటానికి అదే కారణమే ఉంటుంది. నీకు భార్య అంటే ఇష్టమే ఉంటుంది, కానీ పొరుగింటి క్రూరుడు, అందగాడు, ధనికుడు ఆమెను ప్రేమించి ఉండవచ్చు. ఆ కారణం చేత నువ్వు కృషించి ఉండవచ్చు. ధనవంతుల మధ్య నువ్వు చెప్పిన మంచిని ఎవరు అంగీకరించకపోయి ఉండవచ్చు. అంటే దీంట్లో ఏదన్నా ఒకటి తగులుకుంటుంది అని మాట్లాడుతున్నాడు. నువ్వు ముందే దృఢ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. అలాంటి నీపై నీకిష్టమైన వ్యక్తి కోపించుండవచ్చు. నువ్వు అతన్ని ఓదార్చలేకపోతూ ఉండవచ్చు. అదే నువ్వు కృషించిపోవటానికి కారణం. ఎవరో ఒకరు తనకిష్టమైన ఏదో పనిలో నిన్ను వినియోగించి తన స్వార్థాన్ని సాధించుకొని ఉండాలి, అది కారణం కావచ్చు. లేదా
సద్గుణ సంపన్నుడవైన ఇతర గౌరవాలు అందుకుంటున్న నిన్ను మిత్రుడెవరో ఇదంతా తన వల్లనే జరుగుతున్నట్లు తెలిసేటట్లుగా చేసి ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించిపోయి పాలిపోయావు. నువ్వు మోహమాటంతో నీలోని అభిప్రాయాన్ని చెప్పలేకపోయి ఉండాలి. అంటే ఇవంతా మనకు చెప్తున్నారు. అంతా మనం ఇవన్నీ కావటానికి పాలిపోతాం, అంటే క్షీణిస్తటం. ఒకవేళ అలా ఉంటే దక్కవలసింది దక్కదేమో అన్న అనుమానమైనా నీకు ఉండాలి. అందువల్లే కృషించిపోయావు. లోకంలో వివిధ బుద్ధులు, వివిధ రుచులు గల మానవులుంటారు. వారిని అందరినీ నీ గుణాలతో నీవు లొంగదీసుకోవాలని భావించి ఉండాలి. నీవు పండితుడు కాకపోయినా పండిత కీర్తిని కోరుకుంటూ ఉండాలి. పిరికివాడవై పరాక్రమవంతుడనే పేరును పొందాలనుకుంటూ ఉండాలి. స్వల్పదానంతో కీర్తిని ఆశించి ఉండాలి. అందువల్లే కృషించిపోయావు. ఎంతో కాలంగా నీవు కోరుకుంటున్న ఫలితం ఏదో నీకు దక్కకుండా ఉంటుంది, లేదా దానిని ఇతరులు దొంగలించి ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించిపోయావు. నువ్వు ఏ తప్పు చేసినట్లుగా నీకు కనిపించడం లేదు. అయినా ఇతరులు నిష్కారణంగా నిన్ను నిందిస్తూ ఉండాలి. అందువల్ల నువ్వు కృషించిపోయావు. సాధువులైన గృహస్థులు ఉన్నవారిని, సాధువులైన అరణ్యవాసులను, సన్యాసులై మందిరాల్లో ఉన్నవారిని చూసి ఉండవచ్చు. అందువల్లే కృషించిపోయావు. నీ ఆప్తులు రోగపీడితులై దుఃఖిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని నువ్వు తొలగించలేకపోయి ఉండవచ్చు. దానితో నిన్ను నీవు అప్రయోజకుడిగా భావించుకున్నావు. అందువల్లే నువ్వు కృషించిపోయావు. నీవు సమయోచితంగా ధర్మానికి, అర్థానికి, కామానికి అనుకూలమైనటువంటి మాటనే చెప్పినా దానిని ఇతరులు నమ్మకుండా ప్రవర్తించి ఉండవచ్చు. అందువల్లే నువ్వు బాగా చిక్కిపోయి ఉంటావు. నువ్వు బుద్ధివంతుడవై కూడా బ్రతుకు తెరువు కోసం బుద్ధిహీనుడిస్తున్న ధనాన్ని తీసుకొని జీవిస్తూ ఉంటావు. అందువల్లే కృషించి ఉంటావు. పాపాలు పెరగటాన్ని, పుణ్యకర్మలు నశించిపోవటాన్ని చూసి ఎప్పుడూ ఆ స్థితిని నిందిస్తూ ఉంటావు. అందువల్ల కృషించి ఉంటావు. శ్రోత్రియులై ఉండి కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నవారు ఉంటారు. బుద్ధి కలవారై ఉండి కూడా ఇంద్రియ నిగ్రహం లేని వారు ఉంటారు. నువ్వు వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నావనుకుంటూ ఉంటాను. అందువల్లే నువ్వు కృషించి ఉంటావు. అంటే కడుపుమంట అని అర్థం, ఈర్ష్యపడుతున్నావు అని అర్థం. అంతా మనకే చెప్తున్నారు ఇక్కడ. ఆ బ్రహ్మరాక్షసుడిగా చెప్పేది. మనం కూడా బ్రహ్మరాక్షసులమే. ఇలా మాటకారి అయిన విప్రుడు అన్ని కోణాల నుంచి విశ్లేషణ చేసి జీవితం గురించి తెలిపాడు. మన జీవితం గురించి ఏర్పడి ఇవన్నీ కూడా ప్రశ్నారూపంతో రాక్షసుడిని ఆలోచింపజేసినట్లుగా చేశాడు. రాక్షసుడి రాతి మనస్సులో దయను పుట్టించాడు. ఎందుకంటే ఏదో ఒకటి తగులుకో ఉంటుంది కదా. ఆ అద్భుతమైన మాటలకు క్రూరుడైనటువంటి ఆ రాక్షసుడు కరిగిపోయాడు. మనుషులు కూడా కరిగిపోవాల్సిందే. ఎందుకంటే ఎవరితో ఉంటుంది వాళ్ళకి, ఏ మాటో తగులుకో ఉంటుంది. ఎంత పెద్దది ఇది ఈ ఉపదేశం. అందుకని కరిగిపోయాడు. మనం కూడా కరిగిపోతాం. విప్రుణ్ణి ఆదరించాడు, తనకు మిత్రుడిగా చేసుకున్నాడు. ఖండితం అవుతారు మిత్రులు. అధికంగా ధనాలనిచ్చి అతన్ని విడిచిపెట్టాడు అన్నాడు భీష్మ పితామహుడు. వాడు తినేదాన్ని వదిలేశాడు, లేకపోతే చంపేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 125వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, మానవ జన్మ అతి దుర్లభమైన కార్యక్షేత్రం. అటువంటి జన్మను పొంది కూడా దరిద్రుడైన వాడు తన మేలు కోసం ఏం చేయాలి? ఇది అడగలసిందే. మనందరూ అదే కదా. ఓ గాంగేయ, దానాలలో ఉత్తమ దానమేది? ఏ వస్తువును ఎలా దానం చెయ్యాలి? ఎవరు గౌరవించదగిన వారు? ఎవరు పూజనీయులు? నాకు ఈ రహస్యాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు పరమధర్మ రహస్యాన్ని ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ రాజా, వ్యాసభగవానుడు నాకు గతంలో చెప్పిన ధర్మరహస్యాలు నీకు చెబుతున్నాను విను. ఓ రాజా, ఇది దేవరహస్యం. సులభంగా పనులు చేసే యముడు మహాతపస్సు చేసి
దానిని పొందాడు. దీనితో దేవతలు, పితరులు, ఋషులు, ప్రమథులు, లక్ష్మి, చిత్రగుప్తుడు, దిగ్గజాలు మొదలైన దేవతలందరూ ప్రసన్నులవుతారు. మహాఫలితాన్ని ఇవ్వగల ఋషిధర్మం దీనిలో రహస్యంగా చెప్పబడి ఉంది. ఇది మహాదాన ఫలాన్ని, సర్వజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. ఓ రాజా, ధర్మాన్ని ఈ విధంగా గ్రహించి ఆచరించినవాడు పాపి అయినా దాని నుండి ముక్తిని పొందుతాడు, సద్గుణ సంపన్నుడవుతాడు. 10 మంది కసాయి వారితో ఒక గానుగవాడు సమానం. హీనుడైన రాజు 10 మంది గణికలతో సమానం. రాజుగా ఉండటం వీటన్నిటినీ మించిన దోషం. ఈ పాపాలన్నీ రాజ్యపాలనలోని పాపంలో సగం కూడా కాదు. ధర్మార్థ కామాలను బోధించే శాస్త్రం పవిత్రమైనది, పుణ్యమైనది. అది ధర్మం గురించి చెబుతుంది, మహారహస్యాన్ని తెలుపుతుంది. శాస్త్రాన్ని దేవతలే స్వయంగా చెప్పారు, ప్రామాణిక గ్రంథంగా ఉంచారు. ఆ ధర్మ గ్రంథాన్ని తప్పక వినాలి. దానిలో పితృ శ్రాద్ధ కర్మను సంబంధించిన రహస్యాలు, సర్వదేవతలకు సంబంధించిన రహస్యాలు చెప్పబడ్డాయి. దానిలో ఋషి ధర్మం రహస్యంగా స్మరించబడింది. అదేవిధంగా మహాయజ్ఞ ఫలం, సర్వదాన ఫలం కూడా చెప్పబడ్డాయి. దానిని ఎప్పుడూ పఠించిన మానవులు దాని తత్వాన్ని బాగా తెలుసుకుంటారు. దాని ఫలాన్ని విని ఇతరుల దగ్గర వ్యాఖ్యానించిన వారు స్వయంగా నారాయణ స్వరూపులవుతారు. అతిథులను పూజించిన మానవుడు గోదాన ఫలాన్ని, తీర్థస్నాన ఫలాన్ని, యాగ నిర్వహణ ఫలాన్ని పొందుతాడు. శ్రద్ధతో ధర్మశాస్త్రాన్ని విన్నవారు నిర్మలమైన మనస్సు కలవారు. వారి శ్రద్ధ ద్వారా పుణ్యలోకాలను సంపాదించుకుంటారు. గత పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఇకపై వారికి పాపం అంటనే అంటదు. ధర్మాన్ని పొందిన మానవుడు మరణించిన తర్వాత ఉత్తమ లోకాలకు చేరుతాడు. ఒక సమయంలో హఠాత్తుగా ఒక దేవదూత వచ్చి ఆకాశంలో అదృశ్యంగా నిలబడి ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, దేవవైద్యులైన అశ్వినిలు ఉన్నారు కదా, వారి ఆదేశంతో నేను దేవతలు, పితరులు, మానవులు వద్దకు వెళ్ళాను. వారిని ఇలా అడిగాను, శ్రాద్ధ దినం రోజున శ్రాద్ధం పెట్టినవాడు, శ్రాద్ధ భోక్త ఇద్దరూ కూడా ఇంద్రియ నిగ్రహం పాటించాలని చెప్పడానికి కారణమేమిటి? శ్రాద్ధంలో విడివిడిగా 3 పిండాలు పెట్టడానికి కారణమేమిటి? మొదటి పిండాన్ని ఎవరికి పెట్టాలి? మధ్యమ పిండం ఎవరికి పెట్టాలి? 3వ పిండం ఎవరికి పెట్టాలి? దీన్ని గురించి చెప్పు అని అడిగాడు. ధర్మంతో కూడిన ఆ మాటలు విని తూర్పు దిక్కున ఉన్న దేవతలు, పితరులు అందరూ ఆ దేవదూతను అభినందించారు. అతడితో ఇలా అన్నారు, దేవశ్రేష్ఠ, నీకు స్వాగతం. నువ్వు మంచి రహస్యాలున్న ఉత్తమమైన ప్రశ్నను అడిగావు. శ్రాద్ధం పెట్టినవాడు కానీ, శ్రాద్ధాన్నాన్ని తిన్నవాడు కానీ ఆనాడు ఆనందించకూడదు. ఒకవేళ నియమాన్ని అతిక్రమిస్తే వారి పితరులు ఆ నెలంతా అతడి రేతస్సు మీదే పడుకుంటారు. ఇక పిండ విభాగాన్ని యథాక్రమంగా చెబుతాను విను. 3 పిండాలలో మొదటి దాన్ని నీటిలో కలపాలి. మధ్యమ పిండాన్ని శ్రాద్ధం పెడుతున్నవాడి భార్య మాత్రమే తినాలి. 3వ పిండాన్ని అగ్నికి ఆహుతి చేయాలి. శ్రాద్ధావిధి ఇలాగే చెప్పింది. ఇలా చేస్తే ధర్మం లోపించదు. ఈ ధర్మాన్ని పాటించిన వాడి పితరులు ఎంతో ఆనందిస్తారు. అతడి సంతతి వృద్ధి చెందుతుంది, ఎప్పుడూ క్షీణించదు అన్నారు. అప్పుడు దేవదూత ఇలా అన్నాడు, ఓ దేవతలారా, 3 లోకాల్లో ఉన్న పితరులకు పిండం పెట్టే విధిని మీరు చెప్పారు. మొదట నీటిలో పడవేసింది ఎవరికి చెందుతుంది పిండం? అది ఏ దేవతకు సంతోషాన్ని కలిగిస్తుంది పిండం? ఏ పితరులను తరింపచేస్తుంది పిండం? తర్వాత మధ్యమ పిండాన్ని పెద్దల ఆదేశంతో శ్రాద్ధకర్త భార్య తింటుంది కదా పిండము. వారి శ్రాద్ధకర్త పితరులు ఆ పిండాన్ని ఎలా భుజిస్తారు? అగ్నిలో వేయబడిన 3వ పిండం ఏ గతిని పొందుతుంది? అది ఏ దేవతకు చెందుతుంది? దాన్ని నాకు చెప్పు. ఎలా చేయటం వల్ల ఎలాంటి ఫలం దక్కుతుంది? వీటిని ఏ దేవత పొందుతాడు అని అడిగాడు. అప్పుడు పితృదేవతలు ఇలా అన్నారు, ఓ దేవదూత, చెప్తున్నాను, దేవతలు, మునులు,
ఈ శ్రాద్ధావిధిని మెచ్చుకుంటారు. పితృకార్యానికి చెందిన ఈ రహస్యం నిశ్చింతంగా ఆ దేవతలకు, మునులకు కూడా తెలియదు. ఈ రహస్యం మార్కండేయ మహర్షికి మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. దాన్ని ఆ మహర్షి విష్ణువు ద్వారా తెలుసుకున్నాడు. దానిని నేను నీకు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నీటిలో కలిసిన పిండం చంద్రుడికి చెందుతుంది, ఆయనకు సంతోషపెడుతుంది. అప్పుడు చంద్రుడు దేవతలను, పితరులను ఆనందింపజేస్తాడు. తర్వాత పెద్దల ఆదేశంతో మధ్యమ పిండాన్ని శ్రాద్ధాకర్త భార్య తింటుంది. దానితో తృప్తిపడిన బ్రహ్మదేవుడు పుత్రులను కోరుకునే వారికి పుత్రులను ఇస్తాడు. ఇక అగ్నికి సమర్పించిన పిండాన్ని గురించి చెబుతున్నాను విను. అలా చేయటంలో సంతోషించిన పితృదేవతలు ప్రసన్నులై కోరికలను తీరుస్తారు. శ్రాద్ధ భోక్త ఆనాడు యజమానికి తండ్రి వంటివాడు అవుతాడు. అందుచేత శ్రాద్ధంలో భుజించిన భోక్త ఆ రోజున ఇంద్రియ నిగ్రహం పాటించాలి. కనుక విప్రుడు స్నానం చేసి పవిత్రుడు కావాలి. సహనాన్ని పాటిస్తూ శ్రాద్ధ భోజనం చేయాలి. ఈ విధంగా శ్రాద్ధాదానం చేస్తే సంతానం వృద్ధిలోకి వస్తుంది అన్నారు. అంటే అటువంటి వాళ్ళనే భోక్తులుగా పిలిచాలా. కొంచెం మడుగు ఉండే వాళ్ళను, ఆచారం ఉండే అటువంటి వాళ్ళను. ఆ తరువాత విద్యుత్ ప్రభుడు అనే ముని ఇలా అన్నాడు, శ్రాద్ధా విధిని చక్కగా పాటించిన శ్రాద్ధాకర్త రూపం సూర్య తేజస్సుతో సమానంగా ప్రకాశిస్తుంది. ముందుగానే, ఒక నెల ముందుగానే భోక్తుని మనం ఎన్నుకోవాలా, ముందుగా చెప్పి పెట్టాలి. మనం ఇటువంటి తారీఖు మీరు రావాలా మా ఇంటికి. అప్పుడు వాళ్ళ వ్రత నియమంతో ఉంటారు. ఆ ఇచ్చే దానం వల్ల ఉంటుంది కూడా. ఎక్కువ దానం ఇచ్చారనుకోండి, ఎక్కువ వ్రత నిష్టంతో ఉంటారు చాలామంది. మనకే మంచిది. విద్యుత్ ప్రభుడు ధర్మరహస్యాలను విని ఒకనాడు ఇంద్రునితో ఇలా అన్నాడు, ఓ దేవా, మానవులు మోహానికి లోనై పశుపక్షి జాతిలో జన్మించిన ప్రాణులను, కీటకాలను, చీమలను, పాములను, గొర్రెలను, మృగాలను, పక్షులను హింసిస్తున్నారు. ఎంతో పాపాన్ని పొందుతున్నారు. వీరి పాపం తొలగటానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు. అప్పుడు దేవతలు, ఋషులు, పితరులు ఆ మునిని అభినందించారు. అప్పుడు ఇంద్రుడు ఆ ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడు, ఓ బ్రహ్మర్షి, కురుక్షేత్రాన్ని, గయను, గంగను, ప్రభాస తీర్థాన్ని, పుష్కర తీర్థాలను మనసులో ధ్యానించి ఆ నీటిలో స్నానం చేయాలి. అంటే అక్కడ నీళ్లు మనకు రావు కదా, ధ్యానించి అతి క్రూర మహాకాయ అని మంత్రం ఉంది, దాంతో ఆ స్పర్శించి నీళ్లను గంగా, యమున, గోదావరి, తుంగభద్ర ఇట్లా చేసుకొని ఆ నీళ్లతో మొత్తం స్నానం చేయాలి. ప్రతిరోజు చేయాలి మనం. ఆ ప్రకారం చేస్తే రాహువు నుండి చంద్రుడు విముక్తి చెందినట్లుగా పాపం నుండి విముక్తుడిని పొందుతారు. గోవుల పృష్ఠాన్ని తాకినవాడు, తోకకు నమస్కారం చేసినవాడు, పైన చెప్పిన తీర్థాలలో 3 రోజులు స్నానం చేసి ఉపవాసం చేసిన ఫలాన్ని పొందుతాడు అన్నాడు. తర్వాత విద్యుత్ ప్రభుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు, అంటే గోతోకను ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి, చూసుకొని గోతోక పట్టుకోండి. ఆ తర్వాత దేవతలందరూ వింటూ ఉండగా ఇంద్రుడు బృహస్పతితో ఇలా అన్నాడు, ఓ గురుదేవా, మానవులకు సుఖాన్ని కలిగించే ధర్మం యొక్క రహస్య స్వరూపాన్ని, రహస్యంగా ఉన్న దోషాలను గురించి నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, లేగదూడగల ఆవు నుండి కూడా ఇంకా ఇంకా పాలు కావాలని లోభంతో పాలు పితికేవాడు మొదలైన వీరిలోని దోషాలను చెబుతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.